హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే డైమండ్ చిప్స్ స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. దీనికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని, కరాచీ అంటారు కదండి, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు, సుజీ రవ్వ, ఆ నూకని 2 కప్పులు తీసుకుంటున్నాను. చూడండి ఎలా ఉంటుందన్నమాట. దీన్ని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చి రెడీ చేసి పెట్టుకోండి. ఇది కొంచెం మెత్తగా అయిన తర్వాత ఆ ఎండుమిరపకాయలని కట్ చేసుకొని ఇందులో వేసుకుని జస్ట్ పల్సిస్తే మనకి ఆ ఎండుమిర్చి నలిగిపోతాయి అన్నమాట. తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేసుకోండి. ఇవి చూడండి ఎంత బాగా నలిగిపోయినాయో ఎండుమిర్చి. చాలా ఇవి ఎండుమిర్చి వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తాయండి ఇవి చిప్స్. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను వాము వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిన్నగా తరిగిన కరివేపాకు, చిన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇవంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వాటర్ తీసుకుని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసేసుకుంటే జారుగా వచ్చేస్తుంది. ఇది కరాచీ కదండి, మనకి కలిపే కొలది వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది అనమాట. అందుకని చూసుకుంటూ కలుపుకోండి. ముద్ద అవ్వేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా ముద్ద అవ్వాలి. ఈ ముద్ద అయిన తర్వాత బాగా స్మాష్ చేయాలండి దీన్ని. మనం ఎంత బాగా సాఫ్ట్గా కలిపితే అంత క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇవి. దీంట్లో నేను ఎటువంటి ఆయిల్ వేయలేదండి, అయినా మనకి చాలా క్రిస్పీగా వచ్చాయన్నమాట ఇవి. మీరు ఇష్టమైతే మీరు ఏదన్నా వేసుకోవచ్చు, ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకోవచ్చు. అయితే కొంచెం గట్టిగా అనిపించినప్పుడు కొంచెం చేయి తడుపుకొని ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసి అలా చూడండి ఎంత బాగా వచ్చిందో ముద్ద. మనకి ఈ విధంగా ఉండవుతుందో లేదో చూసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కలిపేసుకుని పైన నెయ్యి కానీ నూనె కానీ వేయండి. ఫస్ట్ వేయలేదు కాబట్టి ఇలా స్ప్రెడ్ చేసి మన తడి క్లాత్ వేసి ఒక పావు గంట పాటు నాననివ్వండి. కరాచీ బాగా నానుంటుంది అన్నమాట. అలా ఉంచుకుంటే ఒక అరగంట పాటు అయినా ఉంచవచ్చు అలాగా. తర్వాత ఒక అరగంట తర్వాత క్లాత్ తీసేసి మళ్ళీ ఒకసారి బాగా దీన్ని కలుపుకోవాలి. బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే. ఇంకా ఏమన్నా మీకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ చేయి తడుపుకొని మళ్ళీ ఈ విధంగా స్మాష్ చేసుకోండి. తర్వాత ఉండలుగా చుట్టుకుని మీకు ఏ సైజు కావాలితే ఆ సైజులో తీసుకుని ఉండలుగా చుట్టుకోండి. తర్వాత క్లాత్ని మళ్ళీ తడి క్లాత్ని పైన వేసేయండి, ఎందుకంటే కరాచీ త్వరగా ఆరిపోతుంది అనమాట. తర్వాత చపాతీ కర్రపీట తీసుకుని ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. కొద్దిగా పిండి అప్లై చేస్తున్నానండి అంటుకోకుండా. ఇదైతే పీటకు అస్సలు అంటుకోవట్లేదు, బాగానే ఈజీగానే అయిపోతుందండి. మందం చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట. మరీ పలచగా కాకుండా మరీ దలసరగా కాకుండా ఈ మందంలో చేసుకుని మీ దగ్గర నైఫ్ కానీ కట్టర్ కానీ ఉంటే దాంతో మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్ కట్ చేశాను అనమాట. ఈ విధంగానే మొత్తం పిండి అంతా కూడా చపాతీలాగా చేసుకుని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి షేప్లో చేశాను అనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయండి ఇవి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఈ చిప్స్ని అందులో వేసేసుకొని వెంటనే కలిపేయకూడదండి. మనకి వాయికి అన్ని పడితే అన్ని వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు ఆగి అవి నీటిలో నుంచి పైకి వస్తాయి కదండి, అప్పుడు మనం గట్టి పెట్టి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటుంది. ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత మనం గట్టి పెట్టి అటు ఇటు తిప్పుకుంటే మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట 2 వైపులా. లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. చూడండి ప్లేట్లు అయితే ఎంత గట్టిగా వస్తున్నాయో, చాలా క్రిస్పీగా అయితే వచ్చాయి. మనం ఎండుమిర్చి అవి వేసిన వల్ల టేస్ట్ కూడా సూపర్ ఉందండి.
మీరు వాముని చేతిలో వేసుకుని నలుపుకుంటూ చూడండి ఎంత సౌండ్ వస్తుందో. నాకైతే డైమండ్ చిప్స్ రెడీ అయిపోయినాయండి. ఆ 2 కప్పుల నూకకి ఇన్ని వచ్చాయన్నమాట. నా రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా చేసి పెడితే తింటారనమాట. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.